my dear students. Class 10th CBSE board exams 2026-2027 లో బోర్డ్ ఎగ్జామ్స్ ఇచ్చే స్టూడెంట్స్ అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈసారి పేపర్ ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ 9th క్లాస్ కే పేపర్ మార్చారు అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారింది అన్న న్యూస్ వింటూనే ఉన్నాం. బట్ ఇవన్నీ చూసిన తర్వాత సేమ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అండ్ ఖచ్చితంగా ఈసారి పేపర్ లెవెల్ పెంచుతారేమో ఇలాంటి నంబర్ ఆఫ్ డౌట్స్ తో పిల్లలు ఆల్రెడీ స్ట్రెస్ లో ఉన్న వాళ్ళపైన ఇంకొక పెద్ద బండి ఎత్తేసినట్టు అవుతుంది. అండ్ ఎవ్రీవేర్ టీచర్స్ కావచ్చు, బయట రిలేటివ్స్ కావచ్చు, ఇంకా యూట్యూబ్ లో పెద్ద పెద్ద థంబ్నెయిల్స్ పెట్టుకుని కావచ్చు, రకరకాలుగా భయపడుతున్నారు. బట్ ఓవరాల్ గా వాట్ ఈస్ మ్యాటర్ అండ్ ఏం జరుగుతుంది అండ్ అఫీషియల్ గా నేనేమిది ప్రెడిక్ట్ చేసో లేకపోతే మిమ్మల్ని కూల్ డౌన్ చేయడానికో చెప్పింది కాదు. మన అఫీషియల్ గవర్నమెంట్ మన సిబిఎస్ఈ వెబ్సైట్ నుంచి cbseacademic.nic.in ఈ మన అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని మీకు చెప్పబోతున్నాను. అండ్ దాంతో పాటు ఈ ఒక చిన్న పాయింట్ తో పాటు ఇంకొక 3 బిగ్ అప్డేట్స్ ని, బిగ్ చేంజెస్ ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అండ్ ఒకవేళ స్టూడెంట్స్ నువ్వు మీ ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా లేకపోతే మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దాట్ నేను ఇలాంటి వీడియోస్ ఏదైనా అప్డేట్ కి సంబంధించినవి కానీ లేకపోతే మన ఎగ్జామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉండాలని అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయి, నీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చలో లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, మనకి చేంజ్ అంటే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడతాను. బట్ దానికన్నా ముందర మనం ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేస్తున్నారు, ఏం మారింది, దాంట్లో ఎలా మనం చదవాలి అనే దాని గురించి వస్తే ఇక్కడ మన ఎగ్జామ్ ని 2 phases లో కండక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇది తెలిసిన విషయమే, కానీ కన్ఫ్యూజ్ అయ్యేది అండ్ తెలియని విషయం ఏంటంటే ఈ 2 phases లో phase 1 అనేది ఫస్ట్ జరుగుతుంది. అది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది. ఆ ఎగ్జామ్ అందరూ కంపల్సరీగా రాయాలి. అండ్ దీని రిజల్ట్ మనకి ఎప్పుడైతే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 15-20 డేస్ లో వచ్చేస్తాయి, 1 month కి వచ్చేస్తాయి. సో ఏప్రిల్లో వచ్చిన తర్వాత నువ్వు ఆ మార్క్స్ ని చూసుకొని అప్లై చేయొచ్చు. దట్ నువ్వు సెకండ్ ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటున్నావా లేదా. phase 2 ఎగ్జామ్ అనేది ఓన్లీ టు ఇంప్రూవ్ యువర్ మార్క్స్ కాబట్టి ఇది ఆప్షనల్. phase 2 అందరూ రాయాల్సిన పని లేదు, అన్ని సబ్జెక్ట్స్ రాయాల్సిన పని లేదు. సో phase 2 లో వచ్చిన మార్క్స్ ని, phase 1 లో వచ్చిన మార్క్స్ ని బట్టి దేంట్లోనైతే ఎక్కువగా వస్తాయో ఆ మార్కులు మాత్రమే మీ ఫైనల్ మార్క్స్ మెమోలో వస్తాయి. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా. కాబట్టి ఎగ్జామ్ 2 ఫేజులలో జరుగుతుంది. 2 సార్లు చదువుతా నేను, ఫస్ట్ దాంట్లో మిస్ అయినా సెకండ్ దాంట్లో నేను కొడతాను, ఇట్లాంటివి వద్దు. అండ్ ఇది చాలా వరకు మంచి విషయమే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇలా phase 2 ఎగ్జామ్ రాసినప్పుడు phase 1 లో వచ్చిన మార్క్స్ కన్నా, ఆ స్ట్రెస్ కన్నా phase 2 లో వాళ్ళు చాలా మంది ఇక నంబర్స్ తో సహా తీసుకొచ్చిన 6.63 lakh స్టూడెంట్స్ ఈ phase 2 అటెంప్ట్ చేస్తే దాంట్లో 3.08 lakh స్టూడెంట్స్ కి మార్క్స్ యాక్చువల్ గా ఇంప్రూవ్ అయినాయి. ఇది వర్కౌట్ అవుతుంది. కాకపోతే నేను సెకండ్ ఎగ్జామ్ ఉంది కదా అని ఫస్ట్ ఎగ్జామ్ నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, సప్లీ రాసుకోవాలి. అప్పుడు నీ మార్క్ మెమోలో రెడ్ కలర్ మార్క్ పడుతుంది, స్టార్ మార్క్ పడుతుంది. సో దట్ నువ్వు సప్లీ అని తెలిసిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పేపర్ లెవెల్ మారింది. పేపర్ లెవెల్ మారడం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ పేపర్ మనకి నార్మల్ పేపర్, స్టాండర్డ్ పేపర్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ ఫర్ ఆల్. దాంతో పాటు అడ్వాన్స్డ్ పేపర్ అని మ్యాథ్స్ కి, సైన్స్ కి 2 ఎగ్జామ్స్ కి ఇదొక కొత్తగా పెట్టారు. ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఇది ఎవరికి అప్లై అవుతుంది కూడా నేను చెప్తా. సో ఈ అడ్వాన్స్డ్ విషయం ఏంటంటే మనకి స్టాండర్డ్ అంటే ఆల్ ద టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆ టెక్స్ట్ బుక్ కింద ఉండే ఎండ్ ఆఫ్ ద చాప్టర్ క్వశ్చన్స్, ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్, ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కలిపి ఎవ్రీ ఇయర్ పెట్టినట్టుగానే స్టాండర్డ్ గా ఒక పేపర్ ఇస్తారు. దట్ ఈస్ ఫర్ ఆల్, అందరూ దాన్ని రాయాలి. దాని తర్వాత ఇది 3 hours ఎగ్జామ్ ఉంటుంది. అఫ్ కోర్స్ దీనికి మనం 80 marks లో రాస్తాం. మరి దీని తర్వాత 1 hour కి ఒక అడ్వాన్స్డ్ క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ HOTS, హార్ట్స్ అంటే హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ మాత్రమే. అంటే టెక్స్ట్ బుక్ లో మనకి లాస్ట్ కి అడిషనల్ క్వశ్చన్స్ ఉంటుంది కదా, అడిషనల్ ఎక్సర్సైజ్ అనో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనో, సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఈ అడ్వాన్స్డ్ పేపర్ ఇస్తారు. సో దిస్ ఇస్ ఫర్ 25 marks. ఈ 25 marks కి కానీ నీకు సపరేట్ గా ఒక 1 hour అండ్ సపరేట్ పేపర్ ఇచ్చి అది రాయమంటారు. బట్ ఇది అందరికీ కాదు, ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో, ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే. సో మ్యాథ్స్, సైన్స్, ఇందులో ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ నువ్వు 2 ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ మ్యాథ్స్ ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఓన్లీ సైన్స్ ఆప్ట్ చేసుకోవచ్చు, లేదంటే 2 ఆప్ట్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు. ఓకే, ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మనకి మార్కులు ఏదైతే నువ్వు మన మెయిన్ ఎగ్జామ్ కి రాస్తున్నావో, అదే స్టాండర్డ్ ఎగ్జామ్ కి రాస్తున్నావో అవి మాత్రమే నీ మెమోలో కనిపిస్తాయి. ఇవి ఈ హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ ఏదైతే అడ్వాన్స్డ్ పేపర్ ఇస్తున్నామో దట్ ఈస్ ఫర్ 25 marks కదా, దాంట్లో నీకు 50% కన్నా మార్క్స్ ఎక్కువగా వస్తే అవి నీ మార్క్స్ మెమోలో సపరేట్ గా మెన్షన్ చేయబడతాయి. దట్ అఫ్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్ పేపర్ క్లియర్ చేశారు అండ్ అడ్వాన్స్ లెవెల్ లో ఇన్ని మార్క్స్ వచ్చినాయి అని. సో దీనివల్ల మాకేంటి మనం లాభం అని అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఐటీ జేఈ కోర్సెస్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫర్దర్ పెద్ద పెద్ద కాలేజెస్ లో టెక్నికల్ కోర్సెస్ లో జాయిన్ అవ్వాలని అనుకున్నప్పుడు
ఈ స్టూడెంట్స్ కి కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి, ప్రయారిటీ ఉంటుంది. అండ్ అలాగే ఈ సైన్స్ కానీ లేకపోతే ఈ అడ్వాన్స్డ్ కానీ ఇవి ఎగ్జామ్స్ ఎవరు రాయాలి, ఈజ్ దిస్ ఫర్ ఆల్ క్లాస్ 10 స్టూడెంట్స్ ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ కాకంటే కాదు. మన అందరికీ తెలుసు దట్ క్లాస్ 9 కి సిలబస్ మారింది. అఫ్ కోర్స్ క్లాస్ 10 ఏం కదల్చలేదు, అది అలాగే ఉంది. ఈ ఇయర్ మీరు హ్యాపీగా మీరు రెగ్యులర్ ప్యాటర్న్ లోనే ఎగ్జామ్ రాసిస్తారు. ఎవరైతే క్లాస్ 10 లో సిలబస్ మార్చేశారో, ఇప్పుడు క్లాస్ 9th స్టూడెంట్స్ 2026, 2027 లో ఎవరైతే క్లాస్ 9 లో ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 27, 28 కి 10th కి వస్తారు. సో వాళ్ళకి 28th లో మనకి ఏదైతే ఎగ్జామ్ జరుగుతుందో దానికి ఈ అడ్వాన్స్ లెవెల్ అండ్ అలాగే స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీరు ఇప్పుడు మ్యాథ్స్ లో బేసిక్ అండ్ స్టాండర్డ్ పేపర్స్ ఉంటాయి కదా, అక్కడ బేసిక్ ఉండదు, ఓన్లీ స్టాండర్డ్ పేపర్ మాత్రమే ఉంటది. కాబట్టి జాగ్రత్తగా మీరు క్లాస్ 9th అయిపోయి 10th కి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆన్సర్స్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మీ ముందరే వీళ్ళు ఇలా చేశారు అని చెప్పుకోవడానికి ఉండదు. మీకు ఇప్పుడే సిలబస్ మారింది, మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా మారింది. అండ్ ఇంకొక క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంటే గుర్తొచ్చింది, దట్ సైన్స్ అని అంటే ఇప్పుడు అన్ని క్వశ్చన్స్ కలిపేసి వస్తున్నాయి కదా, అప్పుడు అట్లా ఉండదు. ఫిజిక్స్ కి సపరేట్ సెక్షన్ అండ్ కెమిస్ట్రీ సపరేట్ సెక్షన్, బయాలజీ సపరేట్ సెక్షన్. నువ్వు ఏ సెక్షన్ క్వశ్చన్స్ అందులోనే రాయాలి, లేకపోతే నీకు మార్కులు పడవు. ఇంతకు ముందు ఎట్లా ఉండేదనంటే సరేలే పిల్లాడు ఈ సెక్షన్ లో రాయాల్సిన క్వశ్చన్ ఈ సెక్షన్ లో రాశాడు, పర్లే కరెక్ట్ గా రాశాడు కదా, మార్కులు ఎందుకు పోనివ్వాలి అని టీచర్స్ కరెక్షన్ చేసేటప్పుడు ఇవి కన్సిడర్ చేసి మార్కులు వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా కాదు. ఆన్లైన్ స్కీమింగ్, ఆన్లైన్ మనకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఆన్లైన్ ఆన్ స్క్రీన్ మార్కింగ్ మెథడ్ పోయింది. ఇప్పుడు కంప్లీట్ గా మన పేపర్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటివి జరగవు. ఓకే, అండ్ ఎస్, సో పేపర్ ఈజీయా హార్డ్ అని అడిగింది కదా ఇందాక, మన ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ అదే కదా. సో విషయం ఏంటంటే ఇక్కడ మన పేపర్ హార్డ్ అవ్వలేదు, కేవలం కండక్ట్ చేసే విధానం మారింది అండ్ అలాగే పేపర్ కరెక్షన్ చేసి విధానం మారింది, అంతేగాని మన క్వశ్చన్ పేపర్ లెవెల్ అట్లీస్ట్ ఫర్ దిస్ ఇయర్ 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఏమీ మార్చలేదు. సో మీకు ఇందులో మంచి విషయాలు ఏంటి అంటే, ఈజీగా ఉండే విషయాలు, మనకి ఎక్కే విషయాలు ఏంటంటే ఫేజ్ 2 ఉంది. ఫేజ్ 2 లో ఉన్న మార్కులు ఎందులో ఎక్కువ వస్తాయి, నేను ఫేజ్ 2 రాసినా కానీ నాకు మార్కులు ఎక్కువ రాలేదు, మళ్ళీ అవే ఉంటాయా అని బాధపడాల్సిన అవసరం లేకుండా రెండిట్లో ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తాయి ఆ మార్కులు తీసుకోవచ్చు. కాబట్టి కొంచెం ప్రెషర్ తగ్గింది. బట్ ఎక్కడ మనం టెన్షన్ పడాలి అని అంటే, ఇక్కడ సెక్షన్ వైజ్ రూల్స్ ఉన్నాయి నాన్న. అండ్ ఒక సెక్షన్ లో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ లో రాస్తే ఇంకా ఇప్పుడు కరెక్షన్ చేయరు, ఖచ్చితంగా దానికి మార్కులు కన్సిడర్ చేయరు. సో నెగిటివ్ మార్కులు లేకపోయినా కూడా మనం రాసిన క్వశ్చన్ కి ఆన్సర్ రాకపోతే అది వేస్టే కదా. అండ్ దాంతో పాటు ఇంకా నుంచి కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ 50% కి మారింది. అంటే పేపర్ లో సగం క్వశ్చన్స్ కాంపిటెన్సీయే ఉంటాయి, వై, వాట్, హౌ ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇంకా టెక్స్ట్ బుక్ లో యాజ్ ఇట్ ఈస్ గా లైన్ బై లైన్ చదువుకుంటూ పోతా, టెక్స్ట్ బుక్ లో ఉన్నదే రాస్తా అంటే మీకు మార్కులు రావు ఖచ్చితంగా. ఇంకా రోట్ లెర్నింగ్ అంటే మన బట్టి విధానాన్ని ఆపేసేయండి, కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని చదవండి. ఇంకా డీపర్ విషయానికి వస్తే ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి అడ్వాన్స్ లెవెల్ పేపర్ కూడా జరుగుతుంది, అంటే ఈ హైయర్ ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్స్ కి. సో దీనికి క్లాస్ 9 స్టూడెంట్స్ ఒకవేళ వీడియో చూస్తున్నట్లయితే బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. అండ్ గైస్, ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పింది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే మీరు మన అఫీషియల్ వెబ్సైట్ cbseacademic.nic.in లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఎవ్రీ డీటెయిల్ ని చెక్ చేసుకోవచ్చు. దాట్ నేను ప్రతి విషయం అందులో ఉన్నదే చెప్తున్నాను. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫర్ క్లిక్ బైట్ అండ్ నాట్ ఫర్ వ్యూస్ అండ్ నథింగ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ యువర్ మన స్టూడెంట్స్ విషయాలను తెలుసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలనే ఉద్దేశంతో. ఓకే, సో గైస్, ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఇంకా కమింగ్ వీడియోస్ లో కూడా మాట్లాడుకుందాం. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedantu CBSE 9th and 10th Telugu. This is Gayatri Patel, your favorite master teacher.